ప్రజెంట్ ఇప్పుడున్న పెద్ద స్కామ్లో బిగ్గెస్ట్ స్కామ్ ఏదైనా ఉందంటే ఇస్ క్యాలరీ థియరీ. క్యాలరీస్ ఎక్కువ తిన్నామంటే వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతావు, క్యాలరీస్ బంద్ చేయకపోయినా కూడా వెయిట్ గెయిన్ అవుతావు అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను మీకు ఇది ఫాల్స్ అని చెప్పి. బట్ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మన సరౌండింగ్స్లో జరిగే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ప్రతి గ్యాంగ్లో కూడా ఉంటాడు ఒక ఫ్రెండ్, వాడు నీకన్నా ఎక్కువ తింటాడు బట్ వాడు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడు. సేమ్ 1000 క్యాలరీస్ ఇద్దరు తింటారు బట్ ఈ డజంట్ పుట్ ఆన్ వెయిట్. ఇక్కడ నీకు మీ ఫ్రెండ్ మధ్యలో రోల్ ప్లే చేసింది క్యాలరీ థియరీ కాదు, ఇట్స్ హార్మోనల్ థియరీ. కొన్ని హార్మోన్స్ అనేవి మీ ఫ్రెండ్కి సెన్సిటివిటీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ సెన్సిటివిటీ నీకు కూడా ఇదివరకు ఉండేది బట్ నువ్వు పోగొట్టుకున్నావు. ఇట్ బికమ్ రెసిస్టెన్స్. అలా అని చెప్పి మీ ఫ్రెండ్ ఒబేస్ అవ్వడా అంటే నో, విల్ బికమ్ ఒబేస్. ఎప్పుడంటే సేమ్ తను కూడా నీ ప్యాటర్న్లోకి వచ్చినప్పుడు. హౌ ఫ్రీక్వెంట్లీ ఈ వాజ్ ఈటింగ్, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈ వాజ్ ఈటింగ్ అనేది కంపేర్ చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే రెండు మ్యాచ్ అని అనుకో, విల్ డెఫినెట్లీ బికమ్ ఒబేస్. తన జెనెటిక్స్ ఎంత హోల్డ్ చేసినా కూడా తన హార్మోన్ చేంజ్ అవ్వడం వల్ల విల్ బికమ్ ఒబేస్. నువ్వు ఫాస్టింగ్ని ఇంట్రడ్యూస్ చేసావంటే లైఫ్లోకి, ఆటోమేటిక్గా హార్మోన్స్ అనేవి సెన్సిటివిటీగా చేంజ్ అయిపోతాయి.